వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మావిని. ఈ రోజు నేను మీకు చికెన్ పచ్చడి చేసి చూపిస్తానండి. నేను ఎలా తయారు చేస్తానో ఇంట్లో ఆ విధంగా చేసి చూపిస్తున్నాను. మామూలుగా అందరూ నిమ్మకాయతో చేసుకుంటుంటారు కదా, నేను చింతపండుతో చేస్తానండి. చింతపండుతో ఈ రోజు నేను మీకు చికెన్ పచ్చడి చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. ఒకసారి తయారు చేసుకొని ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మీకు 3 నెలల వరకు నిలువ ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడి అన్నంలో కొద్దిగా పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ ప్రాసెస్ లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. డౌట్ పడాల్సిన అవసరమే లేదు. చాలా ఈజీ అండి తయారు చేసుకోవడం. మరి ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను. మీకు నచ్చితే ట్రై చేసి చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. నేను ఇక్కడ 1/2 కిలో చికెన్ కి సరిపడా చూపిస్తున్నాను పచ్చడిని. ఈ 1/2 కిలో చికెన్ ని శుభ్రంగా 2-3 సార్లు కడగండి. ఈ ముక్కలు కూడా నేను కాస్త మీడియం గా ఉండేటట్లు కట్ చేసుకున్నాను. కాస్త పెద్దగానే ఉండాలి ముక్కలు. మరి చిన్నగా కట్ చేసుకున్నారంటే ఆయిల్లో వేసినప్పుడు మనం ఉడికించినప్పుడు విరిగిపోయి మరి చిన్నగా అయిపోతాయండి. అందుకని ఇలా కాస్త మీడియంగా ఉండేటట్లు కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చింతపండు తీసుకోవాలి. మీడియం సైజు లెమన్ ఎంత సైజు అయితే ఉంటుందో అంత సైజు చింతపండు తీసుకోండి. నేను ఇక్కడ మీకు చూపించడం కోసం, అంటే మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఇలా చింతపండుని ముద్దలుగా చేసి పెట్టాను. 2 నిమ్మకాయల సైజు అంతా తీసుకోండి. ఈ చింతపండు తీసుకున్న తర్వాత ఈనెలు, లోపల ఉన్న విత్తనాలు మొత్తం తీసేసుకొని చింతపండుని శుభ్రం చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకొని ఈ చింతపండుని ఇలా విడతీసి గిన్నెలో వేసుకోండి. నేనైతే ఇంట్లో చింతపండుతోనే పచ్చడి చేసుకుంటానండి ఎప్పుడు చేసినా కానీ. మీకు చింతపండుతో ఇష్టం లేదు అంటే చింతపండు ప్లేస్ లో నిమ్మరసమైన వేసుకోవచ్చు. నిమ్మరసంతో కూడా నేను పచ్చడి చేసి చూపించున్నాను. మన చెఫ్ ఛానల్లో చూడండి. చింతపండుతో చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి ఇలా కూడా. ఇప్పుడు ఈ చింతపండు ఇలా విడతీసి వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 కప్పు దాకా నీళ్లు పోసుకోండి. నీళ్లు కూడా పోసుకొని ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకుని ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకుని చింతపండుని బాగా ఉడకనివ్వండి. ఈ చింతపండు ఉడికేలోపు ఇలా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ లో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకుని చికెన్ వేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ లో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా ఉన్నది వేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది కాబట్టి ఫ్రెష్ గా ఉన్నదే వాడుకోండి. ఇవి 3 వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఈ ప్యాన్ ని స్టవ్ పైన పెట్టుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. ఇలా కలుపుకుంటూ బాగా ఉడికించుకోండి. ఈ చికెన్ లో నుంచే మీకు వాటర్ వస్తాయండి. ఆ వాటర్ వచ్చి వాటర్ పూర్తిగా ఇంకిపోయి డ్రై అయిపోయిందాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఆ చికెన్ ఉడికేలోపు చింతపండు కూడా ఉడికిపోయింది చూడండి. మీకు ఈ విధంగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. ఈలోపు చికెన్ కూడా బాగా ఉడికిందండి. ఇలా డ్రైగా అయిపోవాలి. వాటర్ మొత్తం ఇంకిపోయి ఇలా డ్రైగా అవుతుంది. ఇలా డ్రైగా అయిన తర్వాత ఈ ప్యాన్ తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా పొడి తయారు చేసుకోవడానికి స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టుకొని దీంట్లో 7 లవంగాలు వేసుకోండి. 2 ఇంచుల దాకా చెక్క వేసుకోండి. ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. 1 టీ స్పూన్ మెంతులు వేసుకోండి. మెంతులు కొద్దిగా ఇంకా తక్కువ వేసుకున్నా పర్వాలేదండి, ఎక్కువైతే వేసుకోవద్దు. చిన్న టీ స్పూన్ తోటి 1 టీ స్పూన్ వేసుకోండి. నేను మీకు అర్థం అవడం కోసం అన్ని 1 స్పూన్ తో చూపిస్తున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకుని అన్ని మాడకుండా దోరగా వేగేటట్టు వేయించుకోండి. ఇవి వేగేటప్పుడే దీంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి. జీలకర్ర మీ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. చూడండి మాడకుండా ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిలన్నింటినీ తీసి ఇలా మిక్సీ జార్ లో వేసుకోండి. ఇప్పుడు వీటిలన్నింటినీ ఇలా మెత్తటి పౌడర్ లాగా చేసుకుని ఇలా ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే మిక్సీ జార్ లో మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా చింతపండు, ఈ చింతపండుని వేసుకోండి. చింతపండుని వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. దీంట్లో మళ్ళీ వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి. మళ్ళీ చన్నీళ్లు పోసామంటే పచ్చడి పాడైపోతుంది. వాటర్ యాడ్ చేయకుండానే మెత్తటి గుజ్జులాగా వచ్చేటట్టు మిక్సీకి వేసుకోండి. చూడండి ఇలా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి వేసుకొని ఈ చింతపండు పేస్ట్ ని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని వేరొక ప్యాన్ పెట్టుకుని దీంట్లో 400 గ్రాముల దాకా ఆయిల్ పోసుకోండి. 1/2 కేజీ చికెన్ కి 400 గ్రాముల దాకా ఆయిల్ పడుతుందండి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చికెన్ ముక్కలన్నింటినీ ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. మరి ఎక్కువగా వేయించేసేయొద్దండి. ఈ చికెన్ ముక్కలు మనకి కొద్దిగా కలర్ మారాలి. అలా కలర్ మారేంత వరకు వేయించుకోండి. మరి హెవీగా వేయించేసారనుకోండి ముక్క గట్టి పడిపోతుంది. గట్టి పడిపోయి మనం తినేటప్పుడు మరీ గట్టిగా అనిపిస్తుంది. అందుకని కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోండి.
చూడండి ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ మీరు ఏ గిన్నెలో అయితే పచ్చడిని పెట్టుకోవాలి అనుకుంటున్నారో, అంటే పచ్చడి కలుపుకోవాలి అనుకుంటున్నారో ఆ గిన్నెలోకి తీసుకోండి. చికెన్ ముక్కలన్నింటినీ తీసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ ఆయిల్ని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్లో 3 టేబుల్ స్పూన్ల దాకా సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ సాల్ట్ మటుకు కొద్దిగా తగ్గించే వేసుకోండి ఫస్ట్ కలుపుకునేటప్పుడు. మరుసటి రోజు ఉప్పు కారం అన్ని ఈ చింతపండు బాగా పీల్చుకుంటుంది. అప్పుడు సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. అందుకని సాల్ట్ మటుకు కొద్దిగా తగ్గించే వేసుకోండి ఫస్ట్. దీంట్లోనే 3 టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకోండి. కారం కూడా మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి. ఎందుకంటే కొన్ని కారాలు కొద్దిగా ఘాటు ఎక్కువ ఉంటాయి, కొన్ని కారాలు ఘాటు తక్కువ ఉంటాయండి. అందుకని కారం కూడా చూసుకొని వేసుకోండి. దీంట్లోనే మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా మసాలా పొడి, ఆ పొడిని కూడా వేసుకోండి. అలాగే చింతపండు గుజ్జు మొత్తాన్ని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఈ ఉప్పు కారం మటుకు చూసుకొని వేసుకోండి. ఒకవేళ సరిపోకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మీకు ఈ చింతపండు పులుపు అనేది ఉప్పు కారాన్ని బాగా పీల్చుకుంటుంది. అప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని సరిపోలేదు అంటే మళ్ళీ ఇంకొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చండి. ఇప్పుడు ఇలా ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం చికెన్ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఆయిల్, ఈ ఆయిల్ని పోసుకోండి. ఆయిల్ చల్లగా ఉన్నప్పుడు పోసుకోండి, వేడి మీద పోసుకోవద్దు. ఈ ఆయిల్ ను కూడా పోసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్నారంటే సరిపోతుంది, అంతే. ఒకవేళ మీకు ఆయిల్ సరిపోలేదు అనిపిస్తే ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని కలుపుకోండి. చికెన్ పచ్చడి మనకి రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుందండి. మామూలుగా మీరు నిమ్మకాయతో పెట్టుకునే బదులు ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. లేదు మీకు చింతపండుతో ఇష్టం లేదు అంటే నిమ్మకాయనే, అంటే చింతపండు ప్లేస్ లో నిమ్మకాయ అయినా పిండుకోండి. నిమ్మకాయలను కూడా మీరు పులుపు ఎంత తినగలరో చూసుకొని ఆ నిమ్మరసం యాడ్ చేసుకున్నా గానీ సరిపోతుందండి. ఒకసారి టేస్ట్ చూసుకొని ఒకవేళ మీకు ఉప్పు కారం ఇవి సరిపోలేదు అంటే ఇంకొద్దిగా కలుపుకోవచ్చండి, ఏం పర్వాలేదు. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే 3 నెలల వరకు నిలవ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీరు కూడా, మీకు కూడా బాగా నచ్చుతుంది.